మీరు మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ట్రేడ్ చేసేటప్పుడు ఇంపల్సివ్ వేవ్లోనే బై సైడ్ చేయాలంటే ఇంపల్సివ్ వేవ్ సెల్ సైడ్ అయినా ఇంపల్సివ్ వేవ్లోనే చేయాలి. ఎక్కడ ఎలా చేయాలి? హయ్యర్ హై, లోయర్లో, హయ్యర్ హై. ఎప్పుడైతే ఇలా హయ్యర్ హై, లోయర్లో హయ్యర్ హై ఫామ్ అయిందో మీరు ఫిబొనాచి తీసుకొని ఫిబొనాచి మార్క్ చేసుకొని 0 నుంచి మొదలుపెట్టి 100 దాకా మార్క్ చేసుకోండి. ఈ 100 దాకా మార్క్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ మార్కెట్ 51% కనుక వస్తే అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిద్ది. ఎప్పుడైతే ఇలా మీరు మార్కెట్ చేసుకొని కనుక మీరు ఇలా చూసుకొని పైకి వెళ్తుంటే ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. ఈ 3 టార్గెట్ ఖచ్చితంగా హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే సెల్ సైడ్ చూద్దాం. ఇప్పుడు కనుక సెల్ సైడ్లో హయ్యర్ హై మళ్ళీ సేమ్ హయ్యర్ హై, లోయర్లో, లోయర్ హై, లోయర్లో ఇలా కనుక ఫామ్ అయితే మళ్ళీ సెల్ సైడ్ మళ్ళీ ఫిబొనాచి పైనుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి తీసుకొని మీరు సెల్ సైడ్ కనుక మార్క్ చేసుకున్నట్టయితే 61 to 51% ఎక్కడైతే వచ్చిందో ఆ ఏరియా నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. కాబట్టి మీరు ఇక్కడ మార్కెట్ ఈ ఏరియా జోన్ దాకా వచ్చిన దాకా వెయిట్ చేసి ట్రేడ్ చేస్తే కనుక మీకు రిజల్ట్ హెవీగా వస్తుంది. కాబట్టి మీరు ఇది గమనించి మార్కెట్ ప్రకారం ట్రేడ్ చేయడం చాలా బెటర్. మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు ఇంపల్సివ్ వేవ్లో ఎలా ట్రేడ్ చేయాలి? ఇంపల్సివ్ వేవ్లో ఎలా చేయాలంటే ఎప్పుడైతే మార్కెట్ స్ట్రక్చరు లోయర్లో హయ్యర్ హై ఈ కన్ఫామ్ లోయర్లో కనుక ఎప్పుడైతే వచ్చి బ్రేక్అవుట్ అయిందో అప్పుడు ఇంపల్సివ్ అంటే ఇక్కడ నుంచి లో నుంచి స్టార్ట్ అయ్యి హైకి వచ్చి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన దాకా వెయిట్ చేసి మీరు బై చేయాలి. ఎలా బై చేయాలి అంటే ఫిబొనాచి లో నుంచి స్టార్ట్ చేసి హై దాకా మార్క్ చేస్తున్నారనుకోండి. ఈ లో 1 పాయింట్ నుంచి 0 పాయింట్ దాకా మార్క్ చేస్తే ఈ 50 to 60% ఎక్కడైతే వచ్చి అక్కడ మార్కెట్ రివర్స్ అవ్వడం మొదలుపెట్టిందో ఈ రివర్స్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత మీకు యాక్యురేట్గా ఇక్కడ నుంచి మొదలుపెట్టిన ఫస్ట్ టార్గెట్ 0, సెకండ్ పాయింట్ -2.7, ఇది -3. చూడండి ఈ 3 టార్గెట్లు హిట్ అయ్యాయి. ఈ 3 టార్గెట్లు హిట్ అయింది అంటే మీకు వచ్చిన పాయింట్స్ ఏంటంటే 160 పిప్స్ వచ్చినాయి యావరేజ్గా. కాబట్టి మీరు ఇలా ట్రేడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ మనం ఇంపల్సివ్ బై సైడ్లో రెండవ ఎగ్జాంపుల్ చూద్దామంటే ఇది లోయర్లో, ఇది లోయర్ హై. ఇది ఎప్పుడైతే ఇది లో కన్ఫర్మ్ అయిందో ఇది బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చిందండి. ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫిబొనాచి తీసుకొని ఈ లో నుంచి ఈ హై మార్క్ చేసాము అంటే చూడండి ఎగ్జాక్ట్గా 61% దగ్గర నుంచి మార్కెట్ రివర్సల్ అవటం మొదలుపెట్టింది. ఎప్పుడు చూడండి ఈ ఎగ్జాక్ట్ 61% నుంచి మార్కెట్ రివర్సల్ అవటం మొదలుపెట్టిన తర్వాత TP1 హిట్ అయింది, TP2 హిట్ అయింది, ఎగ్జాక్ట్గా TP3 కూడా హిట్ అయింది. చూడండి ఈ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ ట్రేడ్లో మీకు ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 220 పిప్పులు వచ్చినాయి. అంటే ఇందాక ఒక 150 పిప్పులు, 370 పిప్పులు 2 ట్రేడ్లో మీరు ఈజీగా సంపాదించారు. ఓన్లీ రూల్స్ ఫాలో చేస్తే కనుక మీరు యాజ్ పర్ రూల్ ప్రకారం ట్రేడ్ చేసి మీరు రికార్డెడ్గా చూసుకొని స్ట్రక్చర్ ప్రకారం ట్రెండ్ ప్రకారం ట్రేడ్ చేస్తే కనుక మీకు డైలీ 200 నుంచి 300 పిప్పులు మీరు సంపాదించుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మీకు ఈ లైవ్లో ఇలా తెలుసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్స్ చూసుకోవాలంటే మా ఛానల్కి వచ్చి మీరు డైలీ లైవ్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు అండి. అలానే మన ఇంపల్సివ్ సెల్ సైడ్ తెలుసుకున్నామండి. ఇంపల్సివ్ సెల్ సైడ్లో ఇది లోయర్ హై అయింది, ఇది లోయర్ లో అయింది. ఈ లోయర్ అయినప్పుడు ఈ లోయర్లో ఇప్పుడైతే ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో అండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ట్రేడ్ తీసుకొని ఇది రివర్సల్ అయిందా చూసుకున్న తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. ఫిబొనాచి రిట్రేస్మెంట్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఫిబొనాచి రిట్రేస్మెంట్ దాకా మార్క్ చేసి చూడండి ఎగ్జాక్ట్గా 61% నుంచి మార్కెట్ రివర్సల్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ 61% నుంచి మార్కెట్ రివర్సల్ అవ్వడం మొదలు పెడితే TP1 హిట్ అయింది, 2 హిట్ అయింది, 3 హిట్ అయింది. ఇంకా మార్కెట్ కిందకే వెళ్ళింది కానీ కనీసం దరిదాపుల్లో కూడా లేదు. ఎంత తక్కువ వేసుకున్నా కానీ ఇక్కడ నుంచి చూసుకున్నా TP3కి వచ్చేటప్పటికి 160 ఇంకా మీరు కనుక టోటల్గా చూసుకుంటే 470 పిప్పులు ఫామ్ చేస్తుందండి. ఇలాగా మీరు రూల్స్తో కనుక మీరు యాజ్ ఇట్ ఈస్గా రూల్స్ ఫాలో అవుతూ
ఇలా గనక రోజుకి 1 ఆర్ 2 ట్రేడ్స్ విత్ 2% రిస్క్‌తో గనక మీరు గనక ట్రేడ్ చేయగలిగితే, మీరు నెల మొత్తం లాసులు తక్కువతో, లాసులు లేకుండా మీరు గనక జాగ్రత్తగా ట్రేడ్ చేయొచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే గనక నాకు